ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునగాక. ఆమేన్. హ్యాపీ అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈరోజు ఒక చక్కని మర్మంతో కూడినటువంటి మాట, లేకపోతే వాగ్దానం తో కూడినటువంటి మాటను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి. అయితే యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి కొన్ని వచనంలో చూసినట్లయితే ఇక్కడ యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. యెషై యొక్క మొద్దు అనగా దావీదు తండ్రి అయినటువంటి యెషై ఒక మొద్దు నుండి ఒక చిగురు వస్తుందంట. ఆ చిగురు నుండి వాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఆ చిగురుల నుంచి ఒక ట్రంక్, ఒక బ్రాంచ్ ఎదిగి అది ఫలిస్తాదంట. హల్లెలూయా. ఆ బ్రాంచ్ ఎవరన్నది మనకందరికీ తెలుసు. ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారు, మన రక్షకుడు. అయితే ఈ చిగురు యొక్క క్వాలిటీస్ ఏంటో మనం చూద్దాం. హల్లెలూయా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. యెషై చిగురున పుట్టినటువంటి బ్రాంచ్కి ఇన్ని క్వాలిటీస్. రక్షకుడు కదా, ఆ మాత్రం. హల్లెలూయా. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే ఇక్కడ చూడండి, 4వ వచనం చూసినట్లు, కంటి చూపును బట్టి అతడు తీర్పు తెచ్చడు, తాను వినిన దాన్ని బట్టి అతను విమర్శన చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. హల్లెలూయా. ఏది పడితే అది దాన్ని బట్టి కాదు, ఏది చూస్తే దాన్ని బట్టి తీర్పు తీర్చాడు, కానీ బీదలకు, హల్లెలూయా, దీనులైన వారికి యథార్థముగా హల్లెలూయా తీర్పు తీరుస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట చూసినట్లయితే, భూనివాసులలో దీనులైన వారికి యథార్థంగా విమర్శన చేయను, అతని వాగ్దండము చేత లోకమును కట్టును. లోకము ఎలా కట్టబడినది అంటే దేవుని యొక్క వాక్కు చేతనే. కలుగునుగాక, జరుగునుగాక అనగానే ఈ లోకము చక్కగా తయారు చేయబడినదండి. ఆకాశంలో కానీ భూమి కానీ సర్వసృష్టి. హల్లెలూయా. నేడు మీ కొరకు రక్షకుడు, సృష్టించిన దేవుడే రక్షకుడు అయి నిన్ను నన్ను రక్షించినాడు. హల్లెలూయా. మెరీ క్రిస్మస్.